అన్నం కూడా సరిగ్గా తినకుండా ఈ వెదవ చదువులేంటి బాబు? అదేంటమ్మా, చదువుకోపోతే ఎలా? చదువుకుని ఏం సాధిస్తావు? మన గుమాస్తాలాగా అయ్యా అమ్మ అంటూ ఉద్యోగం చేయాలి, అంతేనా? అటు చూడు, వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఇటుపక్క నుంచున్నతనేమో ఇంజనీరు, ఆ మధ్యలో ఉన్నతను తహసీల్దారు, ఆ నల్లకోటేమో లాయరు. వాళ్ళందరూ ఇంత పెద్ద చదువులు చదువుకుని మీ నాన్నగారి ముందు ఎందుకు చేతులు కట్టుకుని ఉంచున్నారు? ఎందుకు ఉంచున్నారు? మనకి డబ్బుంది కాబట్టి. చూడు బాబు, ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే డబ్బున్న వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. నువ్వు బాగా చదువుకుని వాళ్ళలాగా చేతులు కట్టుకుని నిలబడతావా, లేకపోతే బాగా వ్యవసాయం చేసి డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని దర్జా కూర్చుంటావా? నీకేది ఇష్టం? నాకు నా కొడుకు బాగా డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడమే ఇష్టం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సూపర్ సెల్లే, సూపర్. మొత్తానికి ఆ కుర్రేదవ చేత చదువు మానిపించేశావు. ఇప్పుడు అడుట్టి మట్టి ముద్ద, మనం ఎలా కావాలంటే అలా పిసుక్కోవచ్చు. చూడు, పనిలో పనిగా బావగారి బొడ్డో ఉన్నటువంటి తాళాలు గుత్తి కూడా మన బొడ్డోకి వచ్చేసింది అనుకో, అప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్, నేను ఫైనాన్స్ మినిస్టర్. వదినా, కొబ్బరి నూనె సీసా తీసుకునిరా. ఏమండి, భోంచేతురు కానీ రండి. వస్తున్నా. ఏమైంది డాక్టర్ గారు? ఆయనకేం ప్రమాదం లేదు కదా? సారీ అమ్మా, వెనుకొస విరిగిపోయింది. ఈయన ఇంకా నిలబట్టు నడవటం చాలా కష్టం. అమ్మా, మందు తీసుకోండి. చిచి, నాకు ఈ మందు అలవాట్లేదు. ఇది ఆ మందు కాదండి, దానికే. వేరే సీసా ఏది దొరక్క పాలేరు వెదవ ఇందులో పోసుకుని వచ్చాడు. ఎవడా సన్నాసి? ఆ సన్నాసి కూడా తర్వాత చూద్దురులే గాని ముందు మన బాబు సంగతి చూడండి. మధ్యలో వాడేం చేశాడు? 10 రోజులుగా స్కూల్కి వెళ్ళడం లేదు. ఏం బాబుని అడిగితే నీకెందుకు అడుగుతున్నాడు. పైగా అల్లరి పిల్లలతో చేరి బీడీలు కాలుస్తున్నాడు. కాలుస్తున్నాడని నాకు చెప్తున్నావు, నాలుగు తగిలించక. తగిలిస్తే ఊళ్ళో వాళ్ళంతా నన్ను ఆడిపోసుకుంటారు. పినతల్లి రాసి రంపాన్ పెడుతున్నాను. దొరబాబు, దొరబాబు, మీరుండండి, నేను వెళ్ళి పంపిస్తాను. ఎక్కడి బాబు? నాన్న పిలుస్తున్నాడమ్మా. వద్దు బాబు, ఇప్పుడు నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళొద్దు. ఏమ్మా? ఆయన తాగుతున్నారు. నాన్న తాగుతున్నాడా? అవును బాబు, 2 పూట్ల తాగుతున్నారు. వద్దండి, మీ ఆరోగ్యం చెడిపోతుందని సీసా లాక్కపోతే కొట్టారు. నిన్ను కొట్టాడా? ఎరా, కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నావుట? ఏ, నువ్వు నేర్చుకోవడం లేదా? మాటకి మాట ఎదురు చెప్తున్నావు రాస్కెల్. బాగుపడాలని లేదా? నీకు బాగుపడాలి లేదా? ఎంత పొగర్రా నీకు! నాకేంటి చెప్తావా? ఏమిటండి ఇది? ఎందుకండి వాళ్ళని అలా బాగుతున్నారు? వదలండి. ఈయన వాళ్ళని చూస్తుంటే బాబుని కొట్టి చంపేశారన్నారు. వదలండి. మీరు అడ్డు రాకండి. సిస్టర్, పెద్దల బాలకం చూస్తుంటే పిచ్చెక్కినట్టుగా ఉంది. బాలి, నీ నాలికి కోసేస్తాను. అది చూసా పిచ్చి పట్లు. సిస్టర్, దూరం ముందు కరుస్తాడు. నిన్ను నిన్ను
అమ్మ పండుతో ఏమైంది? ఏంటంటారేంటండి? మా బావగారి పిచ్చెక్కి మమ్మల్ని అందరినీ పిచ్చి కొట్టుడు కొడతాడు. మీరు వెళ్ళిపోయి మిమ్మల్ని కూడా చంపేస్తాడు. నాకు దేవత, తండ్రి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక నా బిడ్డ 3 రోజులుగా మూసిన కన్ను తెరవకుండా పడున్నాడు. వేండి కాపాడు తల్లి, నా బాబుని బ్రతికించు. కావాలంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డని బలి తీసుకో. వీడికి ఏదైనా అయితే నేను బ్రతకలేను. నా బిడ్డను బ్రతికించు. బాబు, నాగదేవత మహిమగల తల్లి నా మొర ఆలకిస్తుంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాన్ని తీసుకునైనా నిన్ను బ్రతికిస్తుంది. ఒక్కసారి ఆ దేవతకి దండం పెట్టుకో బాబు. బాబు గారు, మీకు ఇష్టమైన వంటలు చేసి తీసుకొచ్చా. అమ్మగారు వచ్చేలోగా బేగి తినేయండి. నా ఇంట్లో నేను దొంగలా అన్నం కాస్త విషం తెచ్చిపెట్టవు. బాబు గారు, అవునే, నన్ను చావకుండా లేవకుండా చేసి పైగా పిచ్చివాడిగా ముద్ర వేసి ఈ గదిలో పడేశారు ఆ రాక్షసులు. దానికి కూడా నేను బాధపడలేదు. కానీ ఆ నీచురాలి మాటలు నమ్మి నా కన్న కొడుకు కూడా నన్ను పిచ్చివాడిగా చూస్తున్నాడు. అదే నా గుండెల్ని కాల్చేస్తోంది. బాధపడకండి అయ్యా, ఏదో రోజు అబ్బాయి గారు నిజం తెలుసుకుంటారు. మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. తినండి. ఈ ఇంట్లో చేత్తో పని చేయాలి, నోటితో కాదు. ఆకలేస్తుందా బావా? ఉండు, తిని పెడతాను. ఏవయ్యా, నువ్వు మనిషివా పశువా? అన్నయ్య గారు ఆకలి మీద ఉంటే నువ్వు ఒక్కడవే పందిలాగా తింటావా? నాకు కూడా పెట్టు. పట్టు. ఓహో బావా, ఏ గుడ్డు కన్నా కోడో గానీ సూపరా. నువ్వు కూడా తింది కానీ ఏంటమ్మా, ఎవరి కోసం చూస్తున్నావు? దొరబాబు వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. డబ్బు ఇచ్చేసాడుగా, ఇంకా వాడితో పనేంటి? నీకోసం ఏదో తెస్తానన్నాడు రా. రే తమ్ముడు, నీకు ఇష్టమని తాపేశ్వర గాజులు తెచ్చాను రా, తీసుకో తీసుకో. ఇప్పుడు ఎందుకని ఇవన్నీ? ఓరి నా పప్పు సార్లు ఉప్పు చేప ఎత్తికేట్రా తింటానికి. రే, నీకు డబ్బు ఏమైనా కావాలంటే ఉత్తరం రాయి. వద్దులే, మళ్ళీ ఎవరి శాతం చదివించుకోవాలి. ఫోన్ కొట్టు. అలాగే. రే, బాగా చదువుకోవాలి, అమ్మకు మంచి పేరు తీసుకోవాలి. ఓకే, ఉంటా. ఫోన్ కొట్టు. మొహం సాట్ చేసుకోకుండా అమ్మా, ఒక్కసారి నా చెల్లెలి మొహం చూడండి. మీ దగ్గర తాకట్టు పెట్టి నగలు తీసుకురాలేదని దీని అత్తింటోళ్ళు మెడబట్టి గెంటేశారు. దానికి నన్నేం చేయమంటావు? డబ్బిచ్చి నగలు తీసుకెళ్ళు. వడ్డీతో సహా మొత్తం సెల పెట్టాను కదమ్మా. డబ్బిస్తే నగలు మొత్తం ఇచ్చేసేదానిగా. అమ్మా, మీకు దండం పెడతాను, అబద్ధం ఆడకండి అమ్మా. నా చెల్లెలి జీవితం అమ్మా నగలు. మీ కూతురు లాంటిది. ఆ నగలిచ్చి దానికి కాపురం నిలబెట్టు తల్లి. నీకున్నదంటూ ఆ పిల్ల నగలే పాటమ్మా. ఆ నగలు తేపోతే దాని మొగుడు వదిలేస్తానంటున్నాడు. వాడు వదిలేస్తే నువ్వు ఉంచుకో. మా అమ్మ మీద చేసుకుంటారా?
చేయి చేసుకున్నాడు బతుకుంటానికి లేదమ్మా. నేను చెప్తున్నాను, అతను వదిలిపెట్టు. ఇదేంటయ్యా బాబు, ఆ దొరబాబు సంపెత్తుంటే నువ్వు చెప్పొచ్చు కదా అమ్మ చేసిన మోసం. ఇప్పుడు నువ్వు అన్నమాట ఆ దొరబాబు వినుంటే ఈ పాటికి నువ్వు సచ్చుండేవాడివి. అదేంటి, అతను మోసగాడేనా? ఆ మాట ఇంకో పాలన్నావంటే నిన్ను మేము చంపేస్తాం. అదేంటయ్యా బాబు? లేకపోతే మా దొరబాబుని మోసగాడు అంటావా? మా దొరబాబు నిజంగా దొరబాబే. కాకపోతే ఆ మాటల విషయంలో బెమ్మదేవుడు చెప్పి వినడంతే. ఆవిడెంత అంటే అంత అలా పెంచింది మరి. అదేంటి? అదేంటి మరి